ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈవిడ గారు గుడికెళ్ళింది కదా, మరి వీళ్ళెవరినో తీసుకొస్తుందేంటి? వాళ్ళెవరో మీకు తెలుసా మేడం? బాగా తెలుసు. వాళ్ళు నన్ను ఇక్కడ చూశారంటే లేనిపోని గొడవలు వస్తాయి. వాళ్ళకి నేను ఇక్కడ ఎదురుపడకూడదు, ఎక్కడైనా దాక్కోవాలి. ఎలా అండి? ఎట్నుంచి పారిపోతారు? పారిపోవడం సంగతి తర్వాత, ముందు ఎదురుపడకూడదు. ఈయనే మా వారు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. నమస్తే అండి. నమస్కారం అండి. రండి కూర్చోండి. వీళ్ళు భాను, కార్తిక్ గారండి. నమస్కారం సార్. ఇప్పుడే గుళ్ళో పరిచయం అయ్యారు. భాను మంచి క్లాసికల్ డాన్సర్ అండి. కార్తిక్ గారు భానుకి అన్ని విధాల సపోర్ట్ చేసే మంచి హస్బెండ్ అండి. ఇతనెవరండి? ఈయన నా పేషెంట్, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. సరే సార్, నేను హాస్పిటల్లో కలుస్తాను. సరే వెళ్ళరా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అక్క, మా ఇల్లు చూద్దుగానరా. ఇప్పుడెందుకమ్మా? ఏమైంది డాడీ? అక్క ఎంత మంచిదో తెలుసా? అక్కకి ఇల్లంతా చూపిస్తాను, నువ్వు రా అక్క. చచ్చండ్రా దేవుడా, పోయి పోయి వీళ్ళకి పరిచయం కావాలా? ఈ పిల్ల వాళ్ళని హాల్లోని కూర్చోబెట్టకుండా ఇదేదో ఇంద్రభవనమైనట్టు ఇల్లంతా చూపిస్తారని తీసుకొస్తోంది. చూస్తుందా, లోపలున్న నన్ను చూస్తుందా? పొరపాటున భానుకి నేను ఇక్కడ ఎదురుపడ్డానంటే నేను ఇక్కడ ఎందుకున్నానో, మావయ్య ఎక్కడున్నాడో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఒక చిన్న పరిచయమే మనకు మంచి స్నేహంగా మారింది. మా ఇల్లు కూడా ఇక్కడే జూబ్లీ హిల్స్ లో ఉంది. మీరు పాపం తీసుకుని తప్పకుండా రావాలి. అలాగేనండి. మీరేంటో, మీ మంచితనం ఏంటో మీ మాటల్లోనే తెలుస్తుంది. తప్పకుండా వస్తాము.
సరే మేము వెళ్ళొస్తామండి. చాందిని, మీరా? నేను ఇంకా పార్దు వచ్చాడేమో అనుకున్నాను. అదేంటి అలా అడుగుతున్నావు? అదే వదినా, మేమిద్దరం బయటికి వెళ్దాం అనుకున్నాం. నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. తను వస్తే బయలుదేరుతాం. మరి ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు పంపించావు? అదేదో మీరు వెళ్ళొచ్చాక పంపించాల్సింది కదా. లేదు వదినా, ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను. సరే సరే అమ్మా, బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, జాగ్రత్తగా వెళ్ళండి. బాను పద. అమ్మా నీలిమా, వాసుదేవరావు నిజంగా మన మాటలు నమ్మాడంటావా? శివే ఫోన్ చేస్తున్నాడు అనుకుంటాడా? మావయ్య, కొడుకు మీద ప్రేమ లేదు అని ఎంతగా చెప్తున్నా కన్న బంధం రక్త సంబంధం కదా, అంత తేలిక ఎలా వదిలేసుకుంటాడు? నువ్వు రాత్రి ఫోన్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. తను తడపడ్డా నేను చూశాను. కాని బయటపడకుండా చాలా తెలివిగా కవర్ చేశాడు. తను దెబ్బతిన్నున్నాడు కదమ్మా, అంత తొందరగా నమ్ముతాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. లేదు మావయ్య, ఇన్నాళ్ళు మనం వేసే ప్లాన్ని బాను ముందుగానే కనిపెట్టింది. అందుకే చివరి నిమిషంలో తను గెలిచేది. ఇప్పుడు ఎలాంటి పని చేస్తున్నామని బాను కలలో కూడా ఊహించలేదు. ఇలా మనమే చేస్తున్నామని తపస్సు చేసినా కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు. ఖచ్చితంగా తను నమ్మే ఉంటాడు. మనం చెప్పిన ప్లేస్కి వస్తాడో లేదో ఒకసారి మానిటర్ చూద్దాం. పద పద. చూసావు మావయ్య, నా మాట నిజమైంది కదా. కొడుకు మీద ప్రేమతో కొడుకు కనిపిస్తాడు అన్న ఆశతో వాసుదేవరావు ఎలా వచ్చాడో, ఎలా వెతుక్కుంటున్నాడో చూడు. తల్లి, ఏంటి తల్లి ఈ టైంలో ఫోన్ చేసావు? నాన్న ఎక్కడున్నారు? అదేనమ్మా, ఆఫీస్ ఉందిగా, పనిలో ఉన్నాను. ఏం లేదు నాన్న, మధ్యాహ్నం లంచ్కి మా ఇంటికి వచ్చేసేయండి. మీకు చాలా ఇష్టమైన వంటలు ప్రిపేర్ చేస్తున్నాను. అందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం. లేదు తల్లి, నాకు చాలా పనుంది, రాలేనమ్మా. మీరు వస్తే బాగుంటుంది నాన్న.
అందరం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీ పని పూర్తయ్యాకే రండి, తొందరేం లేదు. అమ్మా నీలిమా, బాను ఫోన్ చేసిందమ్మా. పనిలో ఉన్నానని అబద్ధం చెప్తున్నాడు. చెప్పాను కదా మావయ్య, కన్న కొడుకు మీదున్న ప్రేమ ప్రాణంగా పెంచుకున్న కూతురికి కూడా అబద్ధం చెప్పేలా చేస్తుందని. అది కాదు నాన్న. అమ్మా భాను, నేను చెప్పాను కదా పనుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? మావయ్య, వాసుదేవరావు మన ట్రాప్లో పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి. ఓకే. హలో నానా, మీరు వచ్చారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను. రై, అసలు ఎవర్రా నువ్వు? నిజంగా నా కొడుకువేనా? మా శివాబు అయితే కళ్ళ ముందుకు రారా, కనిపించు. నువ్వు శివవో కాదో నేను తెలుస్తాను. లేదు నాన్న, నాకు మొహం చెల్లట్లేదు. ఇప్పుడు నేను మీ ముందుకు రాలేను నాన్న. కానీ మీరు నా గురించి వెతుకుతున్నారని, నా కోసం చూస్తున్నారని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నా మీద మీకు అంత ప్రేమ ఉంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. కానీ మీరు నా గురించి వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్న. రేయ్, వచ్చాను కదా, నిజంగా నువ్వు శివవు అయితే నా ముందుకు రా, నన్నొచ్చి కలువు. ఇలా రహస్యంగా ఎందుకు ఫోన్లో మాట్లాడటం? నా ముందుకు రావడానికి నీకెందుకురా భయం? రా. తప్పకుండా నిన్ను కలుస్తాను నాన్న. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. వెళ్ళిపో నాన్న. నీలిమా, వాసుదేవరావు మన ట్రాప్లో పడ్డాడు. పార్తో ఎప్పుడో వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఆయన నాకు ఒక మాట చెప్పాక తను మర్చిపోడు కదా. ఈరోజు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు? అమ్మయ్యా, వచ్చేసావా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అయినా ఇంత లేట్ ఏంటి పార్దు? ఒక చిన్న పనుండి లేట్ అయింది. అయినా నువ్వు నా కోసం ఎదురు చూడడం ఏంటి? అదేంటి పార్దు అలా అడుగుతున్నావు? మనిద్దరం బయటకు వెళ్దామని అనుకున్నాం కదా. నువ్వు నన్ను నేను చెప్పిన ప్లేస్కి తీసుకుని వెళ్తానని అన్నావు కదా. నేను రెడీ అయ్యి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? సారీ చాంద్రి, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏమనుకోకు. పర్లేదులే.
మర్చిపోయానన్నావు కదా, అయినా సారీ చెప్పడం ఎందుకు? ఇప్పుడు వచ్చావు కదా, పద వెళ్దాం. లేదు చాంద్రి, నాకు కొంచెం ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంటికొచ్చానా. నేను వెంటనే వెళ్ళాలి, ఏమనుకోకు. అదేంటి పార్థు, మనం వెళ్దాం అనుకొని నేను ఎంతో ఆశతో ఉన్నాను. నువ్వేంటి ఇలా డిసప్పాయింట్ చేసావు? చెప్పాను కదా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలే. ఇప్పుడు నేను ఈ మీటింగ్ తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఏమనుకోకు, అర్థం చేసుకో. అదేంటి బామ్మ, పాలు చెంబుతో తీసుకొచ్చావు? వేడివేడి పాలే నీకోసమే తీసుకొచ్చాను. ముందు ఈ పాలు పంచుకోండి, తర్వాత మురి పాలు పంచుకోండి. ఏంటి అన్ని పాలా? గ్లాస్తో ఇచ్చాననుకో, చెరిసగం తాగేసి హాయిగా నిద్రపోతారు. వాడొచ్చి నా పెళ్ళావా కదా అలసిపోయి పడుకుందని దుప్పటి కప్పి బోర్లా పడుకుంటాడు. అందుకే మీకు నిద్ర రాకూడదని ఇన్ని పాలు తీసుకొచ్చాను. రేపు ఉదయం నా దగ్గరకు వచ్చి రాత్రి నిద్ర పట్టేసింది బామ్మ, నాకు తెలివి రాలేదని చెప్పావనుకో, మీ ఊరి వరకు పరిగెట్టించి మరీ కొడతాను. నా సంగతి నీకు తెలుసు కదా. ఈ రాత్రికి ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటవ్వాల్సిందే, అందులో ఇంకో మాటే లేదు. అది కాదు బామ్మ. అది కాదు, ఇది కాదు, ఏది కాదే. చెప్పింది చెయ్యండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అవును, వీడేడి? ఇంకా రాలేదు బామ్మ, బయటే ఉన్నట్టున్నారు. అవునా? ఆ నీలిమని జోకొట్టడానికి వెళ్ళాడేమో. అసలే అది భయంతో చచ్చిపోతుంది కదా, ఆయన గారు ధైర్యం చెప్తున్నారేమో. అదేంటి బామ్మ, నీలిమని జోకొట్టడం ఏంటి? ఈ చచ్చిన దానికి చచ్చిన వాళ్ళ మావయ్య గుర్తొస్తున్నాడంట, అందుకే అది భయంతో చస్తుంది. అందుకని కార్తిక్తో నువ్వు ఉండు, నాకు ధైర్యంగా ఉంటుందని నంగనాచి మాటలేవో చెప్తుంది. దాంతో ఈ అమాయకుడు కరిగిపోయి ఆవిడ గారికి ధైర్యం చెప్పడం కోసం దాని గదిలో ఉన్నాడు. రాత్రి నేను చూసి నీ గదిలోకి పంపించాను. ఈ రోజు ఆ అవకాశం దానికి చచ్చినా ఇవ్వను. వాడు నీ గదిలోకి వస్తాడు, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి బామ్మ, నువ్వు నా రూమ్కొచ్చావు? నీకు పెళ్లి పెటాకులు కాలేదు, ఒంటరి ఆడపిల్లవి. నీ గదిలోకి నేనొస్తే ఏమీ కాదు, వయసులో ఉన్న కార్తీక్ వస్తేనే ప్రమాదం. అయినా నీకు మీ మాయ గుర్తొస్తున్నాడని భయంతో చచ్చిపోతున్నావు కదే. నేను బ్రహ్మరాక్షసుకే అమ్మ రాక్షసి లాంటి దాన్ని. నేనుండగా ఏ దెయ్యం రాదు. నువ్వు నోరు మూసుకుని పడుకో, నేను కూడా ఇక్కడే పడుకుంటాను. ఈ ముసల్ది నా పాలిట నక్షత్రకుల్లా తయారైంది. ముందు దీని పీక నొక్కి చంపేయాలి. ఒక్క నిమిషం. ఏంటి బాను, ఏమైంది? అదిగో ఆ పాలు చూడండి. అవి మనం తాగకపోతే ఊరంతా పరిగెత్తించి కొడతానని బామ్మ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఏంటి బాను, ఆ చెంబులో పాలు తాగితే బామ్మ పరిగెట్టించక్కర్లేదు, అవి అరగడానికి మనమే పరిగెట్టాలి. వాళ్ళిద్దరిని దూరం చేద్దామని నేను ప్లాన్ చేస్తే ఈ ముసల్దొచ్చి నా పక్కన పడుకుంది. వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేనేం చేయగలను?
నిమిషం అండి. రాము ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తుంది? మాట్లాడు. రాము. బాను, లేకపోతే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నామనుకున్నారా? ఎక్కడ పడితే అక్కడ చిలి పనులు చేయడానికి. మొన్నే బామ్మ చెప్పింది కదా మన మధ్య ముద్దులు హద్దుల్లో ఉండాలని. అందుకే హద్దుల్లో ఉన్నాను. అందుకని నన్నింతలా ఏడిపిస్తావా? ఇప్పుడు నేను హద్దు దాటుతాను.